నమస్తే ఎంత్రీ న్యూస్ కి స్వాగతం. నేను సుప్రియ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీహరికోటలో తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయవంతం, వీక్షించిన మంత్రి నారా లోకేష్. అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తాం, ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. సొంత గ్రామానికి సేవ చేయాలని పిలుపు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం, బాలింతతో పాటు నవజాత శిశువు మృతి, హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. భారత అంతరిక్ష రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ప్రైవేటు స్పేస్ టెక్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ రూపొందించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. ప్రయోగాన్ని మంత్రి లోకేష్, ఆయన తనయుడు దేవాంశులు వీక్షించారు. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో మరో చారిత్రాత్మక ఘట్టానికి వేదికగా నిలిచింది. జూలై 18వ తేదీ శనివారం నాడు భారత అంతరిక్ష కేంద్రం తొలిసారిగా ప్రైవేట్ భాగస్వామ్యానికి నాంది పలుకుతూ ప్రయోగించిన విక్రమ్-1 ప్రయోగం అద్భుత విజయాన్ని సాధించింది. హైదరాబాద్ కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ వారు శ్రీహరికోట అంతరిక్ష పరిశోధన సంస్థతో కలిసి శనివారం ఉదయం 11:30 మిషన్ ఆగమన్ పేరిట నిర్వహించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగం కౌంట్ డౌన్ ప్రక్రియలో సాంకేతిక లోపం తలెత్తినప్పటికీ తిరిగి 12:05 ప్రయోగింపబడ్డ ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత అంతరిక్ష పరిశోధన రంగంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా 4 చిన్నపాటి ఉపగ్రహాలను, 2 పేలోడ్లను, వాటితో పాటు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా చేతి రాతతో రాసిన వందే మాతరం సందేశంతో కూడిన పోస్టు కార్డును కూడా అంతరిక్షంలోకి పంపడం జరిగింది. ఈ ప్రయోగాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ప్రత్యక్షంగా వీక్షించారు. కుమారుడు దేవాంశ్తో కలిసి శ్రీహరికోటకు వెళ్లిన లోకేష్ ఇస్రో గ్యాలరీ నుంచి విక్రమ్-1 ప్రయోగాన్ని వీక్షించారు. ఇస్రో మాజీ చైర్మన్లు, సీనియర్ శాస్త్రవేత్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. और सर आपका कार्ड जो आप भेजे थे that has successfully reached space and you have written Vande Mataram, so Vande Mataram is in orbit. देखिए मेरे लिए बहुत खुशी की बात है जब आपने ये सुझाव भेजा तो मेरे मन में कई विचार आए थे, लेकिन आखिर मैंने सोचा मैं सिर्फ वंदे मातरम लिखूंगा। उसके 2 कारण थे। इस बार हमारा देश वंदे मातरम के 150 वर्ष मना रहा है, तो मैं चाहता था कि इसको एक नए तरीके से मनाएं, और वंदे मातरम ही था जिसने देश के नौजवानों को हमेशा देश के लिए जीने मरने की प्रेरणा दी थी, और आज वंदे मातरम हमें देश के लिए जीने की ताकत देता है, और आप लोगों ने जी करके दिखाया है। आपका जो कुछ भी मिशन है, मैं इसको एक प्रकार से वंदे मातरम मिशन ही देखता हूं कि भारत मां की गरिमा को नई ऊंचाइयों पर पहुंचाना, नई पीढ़ी को टेक्नोलॉजी को लाभ देना और नई पीढ़ी को टेक्नोलॉजी में आने के लिए प्रेरित करना, हर प्रकार से। और उसमें से मेरे मन में विचार आया कि लंबा कुछ ना लिखूं, सिर्फ वंदे मातरम मेरे भाव व्यक्त करूं। और मुझे खुशी है कि कल आपने उस बात को मीडिया से भी शेयर किया, और आज इस सफलता के साथ वंदे मातरम का भाव भी नई ऊंचाइयों को पार कर रहा है। రాష్ట్రంలో అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. చెత్త నుంచి సంపద సృష్టించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొని నెల్లూరు నగరంలో చెత్త సేకరణకు ఉపయోగించే ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. గుడివాడలో జరిగిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి చెత్త సేకరణ కోసం పురపాలక శాఖ సిద్ధం చేసిన ఎలక్ట్రిక్ ఆటోలను వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే నెల్లూరు నగరపాలక సంస్థకి నూతనంగా మంజూరైన 101 ఎలక్ట్రిక్ ఆటోలతో పాటు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మంత్రి నారాయణతో కలిసి ప్రారంభించారు. నెల్లూరు గాంధీబొమ్మ వద్ద నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, నగర మేయర్ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్, తహసీన్, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు 101 ఎలక్ట్రిక్ ఆటోలను జెండా ఊపి ప్రారంభించారు.
వెంకన్నపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. మొదట సొంత గ్రామానికి సేవ చేయాలని పిలుపునిచ్చారు ప్రశాంత్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తాము పుట్టిన సొంత గ్రామానికి సేవ చేసే గుణం కలిగి ఉండాలని, తద్వారా గ్రామ అభివృద్ధి జరుగుతుందని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కొడవలూరు మండలం వెంకన్నపురం గ్రామంలో జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మహిళల ఉపాధి కోసం ఏర్పాటు చేసిన కుట్టు మిషన్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ఐఏఎస్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ కృష్ణయ్య తాను ఉన్నత స్థితిలో ఉంటూ ఎన్నో ఉద్యోగాలను నిర్వర్తిస్తూ తాను పుట్టిన గ్రామ అభివృద్ధికి సహకరించడం గర్వకారణమన్నారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. వెంకన్నపురం గ్రామంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి 1,40,00,000 రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి అభివృద్ధి పనులు చేశామన్నారు. డెల్టా ప్రాంతమైన కొవ్వూరు నియోజకవర్గంలో రైతుల సమస్యల పరిష్కారానికి కలెక్టర్ కృషి చేస్తున్నారన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జన్మభూమికి ప్రతి ఒక్కరూ సేవ చేస్తే గ్రామాలు స్వర్ణ గ్రామాలుగా మారుతాయన్నారు. అదే విధంగా కొవ్వూరు నియోజకవర్గంలో సమస్యల కోసం ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ఇఫ్కో కిసాన్ సెజ్లో 30 ఏళ్ల నుండి కదలికలు లేవని, ఎమ్మెల్యే, ఎంపీ, ముఖ్యమంత్రి కృషితో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అడుగులు పడ్డాయన్నారు. త్వరలో ఎన్నో పారిశ్రామిక పరిశ్రమలు ఏర్పడతాయన్నారు. తద్వారా యువతకు భారీ ఉపాధి కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగారు. ఇక్కడ నుంచి ఐఎస్లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత చాలా జిల్లాల్లో పని చేశారు, రాష్ట్ర స్థాయిలో పని చేశారు. సార్కి చాలా అవకాశం వచ్చినాయి. ఈరోజు మేబీ యునైటెడ్ నేషన్స్లో కానీ, IMFలో కానీ, విదేశాల్లో కూడా పని చేయడానికి ఈరోజు అవకాశం ఉంటే సార్ అవన్నీ వదిలేసి ఏ ఏరియాలో పుట్టామో పెరిగామో దీని గురించి ఏదో చేయాలి ఆ ఆలోచనతో పనిచేస్తున్నారు. కొంతమంది ఎక్కడ పుట్టామో, ఎక్కడ మాతృభూమి ఉంది అనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఏదో తుదు మాత్రగా పేరు మాత్రమే ఏదో అమౌంట్ ఇచ్చి ఏదో చూసుకోండి చేస్తారు. కానీ సార్ ఈ గ్రామం గురించి సమగ్ర అభివృద్ధి జరగాలి. ముందుగా అభివృద్ధి జరగాలి, ఆ తర్వాత స్కిల్లింగ్ జరగాలి. దీని మీద ఒక ఫోకస్ అప్రోచ్తో ముందుకు వెళ్తున్నారు. నాతో రెగ్యులర్గా సార్ ఒక వారంలో ఖచ్చితంగా ఒకసారి మాట్లాడుతున్నారు. మాట్లాడినప్పుడు ఈ గ్రామంకి అభివృద్ధి ఎలా చేయాలి, ఈ గ్రామంకి ఇంకా ఏమైనా అనేది మాట్లాడతారు. ఈరోజు పొద్దున మేడంతో పాటు మొత్తం ఈ ఏరియా ప్రాంతం కూడా చూపించడం జరిగింది. జన్మభూమి గురించి తప్పించే నాయకులు ఉండడం కూడా చాలా ముఖ్యం. ఏ ఊరు గురించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నలాగా, కృష్ణన్నలాగా కానీ ఆలోచిస్తే ఆ ఊర్లు, ప్రతి ఒక్క ఊర్లు బాగుపడతాయని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన ఉద్యోగం చేస్తున్నా, విజయవాడలో ఉన్న ఎన్నో పెద్ద ఆఫీసర్స్ గా ఆయన ఎన్నో శాఖలకి ఉన్నప్పటికీ కూడా తన ఊరిని మర్చిపోకుండా, తన గ్రామ ప్రజల్ని మర్చిపోకుండా ఆ గ్రామంలో ఏం కావాలి, ఆ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చెందాలి అని చెప్పి ఒకవైపు ఎమ్మెల్యేనైన నాకు కూడా ఆయన పెద్దలు, గురువు గారు లాంటి వారు కాబట్టి నాకు కూడా చెప్తుంటారు, అమ్మా ఈ ఊర్లో ఇది చేస్తే బాగుంటుంది, అది చేస్తే బాగుంటుంది అని ఆయన చెప్పి నేను తెలియజేసుకుంటాను. మీకు అందరికీ తెలుసు, ఆల్రెడీ మనం ఒక సుమారు 250 మంది దాకా ఈ ట్రైనింగ్ చెందిన వాళ్ళకి అందరికీ కూడా మన BPR ఫౌండేషన్ ద్వారా ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కాళ్ళ మీద మహిళలు వాళ్ళు నిలబడాలి అనే ఒకే ఒక కాన్సెప్ట్ తో 250 పైనే మిషన్స్, కుట్టు మిషన్స్ కూడా అందరికీ అన్ని మండలాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అసంఘటిత కార్మికుల ఆరోగ్యమే లక్ష్యమని ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి పేర్కొన్నారు. భారతీయ మజ్దూర్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. వైద్య సేవలు అభినందనీయమని నిర్వాహకుల్ని కొనియాడారు సురేష్ రెడ్డి. భారతీయ మజ్దూర్ సంఘ్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల కోసం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీఎస్ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మెడికల్ క్యాంపుని ప్రారంభించి కార్మికులకి అందిస్తోన్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా తర్వాత ప్రజల్లో ఆయుష్, హోమియో,
ఆయుర్వేద వైద్య విధానాలపై విశ్వాసం పెరిగిందని, కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు. భారతీయ మజ్దూర్ సంఘ్ దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా కార్మికుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని తెలిపారు. ఈ శిబిరానికి సహకరించిన వైద్యులు, అధికారులు, నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సేవా కార్యక్రమాల్లో ముందుండే నాయకుడిగా సన్నపరెడ్డి సురేష్ రెడ్డి మరోసారి తన ప్రజాహిత దృక్పథాన్ని చాటుకున్నారని పలువురు ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో బీఎంఎస్ జిల్లా అధ్యక్షులు రాము, జిల్లా కార్యదర్శి సుధాకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మాల్యాద్రి, సీనియర్ నాయకులు సత్యనారాయణ, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన సంపదకు నిలయాలు. పుస్తక పఠనం ద్వారా జ్ఞానం పెంపొందించుకోవడంతో పాటు వ్యక్తిగత వికాసం సాధ్యమవుతుందని జిల్లా గ్రంథాలయ చైర్మన్ మేకపాటి శాంతికుమారి అన్నారు. మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయాన్ని సందర్శించి మౌలిక వసతులు పరిశీలించారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల కేంద్రంలోని స్థానిక గ్రంథాలయాన్ని జిల్లా గ్రంథాలయ చైర్మన్ శాంతికుమారి సందర్శించారు. గ్రంథాలయంలోని పుస్తకాల స్టాక్, రిజిస్టర్లు, పాఠశాలలకు అందుతున్న సేవలు, పరిశుభ్రత, మౌలిక సదుపాయాలను పరిశీలించారు. పుస్తకాల నమోదు, నిర్వహణలో నిర్లక్ష్యం ఉండకూడదని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా చైర్మన్ శాంతికుమారి మాట్లాడుతూ విద్యార్థులు, యువత నిత్యం కొంత సమయం కేటాయించి గ్రంథాలయాలను సందర్శించి మంచి పుస్తకాలు చదివే అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు. పుస్తకాలు చదవడం వల్ల విజ్ఞానంతో పాటు ఆలోచన శక్తి, వ్యక్తిత్వ వికాసం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. గ్రంథాలయాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, చదివే సంస్కృతి పెరిగితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అభిప్రాయపడ్డారు. గ్రంథాలయ భవనానికి తక్షణమే మరమ్మతులు చేపట్టడం కానీ, నూతన భవనాన్ని నిర్మించేందుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రంథాలయ సిబ్బందితో సమావేశమై నిర్వహణ, సేవల మెరుగుదలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు వెంగళశెట్టి వెంకటేశ్వర్లు, గాజులపల్లి చంద్రారెడ్డి, ముత్తంశెట్టి చెన్నకేశవులు, ఎడమ తిరుపతయ్య, మండల యూత్ కన్వీనర్ వికాస్ బాబు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇది ఊరికి కొంచెం దూరంగా ఉండటం వల్ల ప్రజలకి సౌకర్యవంతంగా లేదన్నట్టుగా నాకు తోచింది. అంతేకాదు బిల్డింగ్ పూర్తిగా పడిపోయే స్థితిలో ఉంది. కాబట్టి దీన్ని పునర్నిర్మాణం చేయటం ఉత్తమమని అనిపిస్తోంది. గ్రంథాలయం అంటే కేవలం పుస్తకాలు ఏదో ఉండే ఒక భాండాగారం అని అనుకోకూడదు. గ్రంథాలయం అనేది ఒక జ్ఞాన సంపద. ఒక ఊరికి హాస్పిటల్ ఎంత ముఖ్యమో, మంచినీరు ఎంత ముఖ్యమో, కరెంట్ ఎంత ముఖ్యమో, గ్రంథాలయం కూడా అంత ముఖ్యం. ఎందుకంటే ఈ పొద్దు రేపు పిల్లలు, చిన్నపిల్లల నుంచి సెల్ ఫోన్ ఇస్తే కానీ ముద్ద దిగదు పిల్లవాడికి. అటువంటి పరిస్థితుల్లో పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్కి అలవాటు పడిపోయి చదవటం అనేది కంప్లీట్గా వాళ్ళకి ఇబ్బందికరంగా మారిపోయింది. కాబట్టి పిల్లలందరినీ కూడా గ్రంథాలయాలకు పంపించాలి అంటే గ్రంథాలయాలు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఏ తల్లిదండ్రులు పిల్లల్ని గ్రంథాలయాలకు పంపించాలని అనుకోరు. ఎవరు కూడా చదువుకోవాలని అనుకోరు. గ్రంథాలయానికి వస్తే ఒక సౌకర్యవంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు, మహిళలు, పిల్లలు, విద్యార్థులు, యువత అందరూ కూడా గ్రంథాలయాన్ని ఉపయోగించుకోవాలనేది నేను కోరుకుంటున్నా. కావలి కాలువలో నీటి సరఫరా నియంత్రణ లోపించడంతో సుమారు 200 ఎకరాల పొలాలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు కారకులైన బాధ్యులపై ఉన్నతాధికారులు వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత రైతులు. నెల్లూరు జిల్లా సంగం మండలం మర్రిపాడు వద్ద కావలి కాలువలో నీటి సరఫరా నియంత్రణ లోపించడంతో సుమారు 200 ఎకరాల పంట పొలాలు నీట మునిగినట్లు రైతులు తెలిపారు. పంటలు నీట మునిగిపోవడంతో తీవ్ర ఆవేదనకు గురైన రైతులు సమస్యను విన్నవించుకునేందుకు కారులో వెళ్తున్న సుబ్రహ్మణ్యేశ్వరరావును అడ్డుకున్నారు. అయితే రైతుల కథనం ప్రకారం ఆయన కారు దిగకుండా అక్కడి నుంచే మాట్లాడినట్లు తెలిపారు. ఓ వ్యక్తి రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద చోటు చేసుకుంది. రైలు నుంచి జారిపడి ఒకరు మృతి చెందిన సంఘటన నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద శనివారం ఉదయం చోటు చేసుకుంది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న రైల్వే మార్గంలో కొమ్మలపూడి రైల్వే వంతెన వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందగా మృతుడి వయస్సు సుమారు 40 సంవత్సరాలు ఉండవచ్చని తెల్ల టీషర్టు, బ్లాక్ కలర్ ప్యాంటును ధరించి ఉన్నాడు. మనుబోలు ఎస్ఐ మొహమ్మద్ హనీఫ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ఎస్ఐ హరిచందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ బోజ్జా నాయక్ తన కారులోనే క్షతగాత్రులను హుటాహుటిన వైద్యశాలకు తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ సంఘటన సంగం మండలంలో చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా సంగం మండలం పెరమన సమీపంలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఉదయగిరి నుంచి నెల్లూరు వెళ్తున్న ఈ ఆటోలో 6 పెద్దలు 3 చిన్నారులు ప్రయాణిస్తుండగా ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే సంగం ఎస్ఐ బోజ్జా నాయక్ సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఇద్దరిని 108 అంబులెన్స్ ద్వారా ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మిగిలిన బాధితులు చిన్నారులను తన పోలీసు వాహనంలో సంగం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య చికిత్స అందేలా చర్యలు తీసుకున్నారు. బాధితుల వద్దే ఉండి వారి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ మానవత్వంతో వ్యవహరించిన ఎస్ఐ బోజ్జా నాయక్ పై స్థానికులు ప్రయాణికులు ప్రశంసలు కురిపించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలింతతో పాటు నవజాత శిశువు మృతి చెందిన తీవ్ర విషాద సంఘటన డోన్ ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందారని బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. వారికి స్థానిక సిపిఐ నాయకులు మద్దతుగా నిలిచారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోకపోతే ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో బాలింతతో పాటు నవజాత శిశువు మృతి చెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు సిపిఐ నాయకులతో కలిసి ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. డ్యూటీలో గైనకాలజిస్టు వైద్యులు అందుబాటులో లేకపోవడం, సరైన వైద్యం అందించకపోవడం వల్లే ఈ విషాదం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. వారికి మద్దతుగా సిపిఐ నాయకులు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిపిఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఆసుపత్రి యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఒకటి గంటకప్పులకు ఏం స్టార్ట్ అయినాయి డోర్లను ఒకటి 2 లోపల పోసినాము. 2:30 3:30 లోపల డెలివరీ చేసినాను. డెలివరీ చేసిన తర్వాత ఇప్పుడు ఓపీ రాచుకునే పట్టి 40 తరగతి ఓపీ రాచుకునే లేదు భారీ చనిపోయిందని నర్సులు చేసినారు. ఒక డాక్టర్ లేడు, ఎవరు లేరు, 3 నర్సులు ఉంటే 3 నర్సులు డెలివరీ చేసి లేదు వీడికి అయిపోయింది, ఇట్లా ఫిక్స్ వచ్చినాయి, డాక్టర్ నర్సులు ఆపరేషన్ చేయడమే ఆ పెద్ద ఎవరు తెలియదు. మాకు డాక్టర్లు ఎవరు ఏం తెలియదు మాకు అర్థం కాక ఎట్లా సార్ చనిపోతే చనిపోయా ఈ ఆపకుండా బతికేయండి అని అడిగితే కూడా లేదు బాబు కరెంట్ తెచ్చుకోమని మా చిన్నగా అయితే ఎవరు లేరు డాక్టర్లు అని కరెంట్ తీసుకుంటే కరెంట్ వేసిన తర్వాత లేడు బాబు మా చెట్టు పడిపోయింది, చనిపోయే అవకాశం మీ భార్య నమ్మకం లేదు, ఇంకా మొత్తం అన్నీ తక్కువైపోయినాయి, పల్సి పెట్టి పడిపోయింది అని చెప్పి లోపలికి వేసే లోపల చనిపోయి మళ్ళీ బయటకు వచ్చి మేడం లేదు చనిపోయింది అని చెప్పింది. ఆ డోన్లో ఉన్న కర్నూలులో ఉన్న డాక్టర్ తిడుతుంది కానీ డోన్లో ఉండాలని కొంచెం ఇంత నెగ్లిజెన్స్ ఉంటే ఇట్లా కనీసం అంత గంట టైం కూడా లేకుండా వాళ్ళకి వచ్చి నర్సులు ఎట్లా ఆపరేట్ చేస్తారు గాడు రావాలి మనుషులా అని డాక్టర్ మేడం తిట్టింది కర్నూలు మేడం కొద్దిసేపటికి మేడం చనిపోయిందని చెప్పి. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్ లో నూతన ఎస్ఐగా గోపి బాధ్యతలు చేపట్టారు. ఆయనకి స్టేషన్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. నిత్యం ప్రజలకి అందుబాటులో ఉంటానని ఎస్ఐ గోపి అన్నారు. నెల్లూరు జిల్లా టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ నూతన ఎస్ఐగా కె గోపి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఆయనకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ వీరేంద్రబాబు బదిలీపై దగదర్తి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ఆయన స్థానంలో కె గోపిను పోలీసు ఉన్నతాధికారులు నియమించారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐ కె గోపి మాట్లాడుతూ చట్టం, శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తూ ప్రజలకు అందుబాటులో ఉండేలా పోలీసింగ్ నిర్వహిస్తానని తెలిపారు. ప్రజలు పోలీస్ శాఖకు సహకరించి ఏమైనా సమస్యలుంటే నిర్భయంగా పోలీస్ స్టేషన్ ను సంప్రదించాలని ఆయన కోరారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు నూతన ఎస్ఐకి శుభాకాంక్షలు తెలియజేశారు. కృష్ణ చైతన్య కళాశాల పీజీ 2వ సెమిస్టర్ పరీక్ష ఫలితాలు విఎస్యు వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థుల్ని కళాశాల చైర్మన్, డైరెక్టర్లతో కలిసి ఆయన అభినందించారు. భవిష్యత్తులో మరెన్నో అద్భుత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు వైస్ ఛాన్సలర్.
నెల్లూరు నగరంలోని కృష్ణ చైతన్య కళాశాల ఎంసీఏ, ఎంబీఏ, ఎంఎస్సీ 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ ఆర్వి కృష్ణారెడ్డి, డైరెక్టర్ పి రాణా ప్రమోద్ రెడ్డి విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మీడియా సమావేశం నిర్వహించింది. అనంతరం పరీక్షల నిర్వహణాధికారి తమితల జ్యోతి మాట్లాడుతూ ఎంసీఏ విభాగం నుండి ఎం నీలోత్పల 91%, మ్యాథమెటిక్స్ విభాగం నుంచి బి విజయలక్ష్మి 94.3%, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విభాగం నుండి ఎస్కే అస్మా 91%, ఎంఎస్సీ కంప్యూటర్ సైన్స్ విభాగం నుండి పి సౌమిత్రి 87%, ఎంబీఏ నుండి జి అశోక్ 85% మార్కులతో కళాశాలలో మొదటి స్థానంలో నిలిచారని తెలిపారు. గత వారం నిర్వహించిన మెగా జాబ్ ఫెయిర్లో 25 మంది తమ కళాశాల పీజీ విద్యార్థులు ఉద్యోగ అవకాశాలు పొందారని అన్నారు. కళాశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉద్యోగ అవకాశాలతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, స్పోర్ట్స్ మీట్స్, సోషల్ సర్వీస్ యాక్టివిటీ కార్యక్రమాల్లో ప్రోత్సాహం అందిస్తున్నామని తెలిపారు. అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు పుష్పగుచ్చాలు అందజేసి స్వీట్లు తినిపించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ డాక్టర్ ఎం ప్రసాద్, డాక్టర్ రఘుకుమార్, ఎస్ నాగయ్య, డీన్లు సిహెచ్ రామాంజనేయులు రెడ్డి, బి సుధారాణి, కంప్యూటర్ డిపార్ట్మెంట్ అధ్యాపకులు పవన్ కుమార్ పాల్గొన్నారు. 2వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను విక్రమసింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావు గారు గురువారం రోజున విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా అత్యధిక మార్కులు సాధించినటువంటి మా విద్యార్థులను అభినందిస్తూ ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. ముందుగా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రారంభించినప్పటి నుంచి అంటే 2008 నుంచి గత 18 సంవత్సరాలుగా విక్రమసింహపురి యూనివర్సిటీ పరిధిలో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఎప్పుడూ కూడా అత్యధిక మార్కులు సాధిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మా విద్యార్థులందరూ కూడా మార్కులు సాధించడం జరిగింది. వీళ్ళల్లో ముందుగా ఎంసీఏ విభాగం నుంచి ఎం నీలోత్పల 91% సాధించారు. అలాగే ఏ అనూష 91%, ఎం దేదీప్య 90% అత్యధిక మార్కులు సాధించారు. అలాగే ఎంబీఏ విభాగం నుంచి జి అశోక్ 84.9%, షేక్ అజీజ్ 84.4%, బి జనూత్నా 84.3% మార్కులు సాధించారు. అలాగే ఎంఎస్సి మ్యాథమెటిక్స్ విభాగం నుంచి బి విజయలక్ష్మి 94% మార్కులు సాధించగా బి స్వరూప 94.2%, అలాగే నాసిన సుజాత 91.6% మార్కులు సాధించారు. అదేవిధంగా ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఎస్కే అస్మా 91%, రామిరెడ్డి సుకృత 89%, షేక్ కరిష్మా 88% మార్కులు సాధించారు. అదేవిధంగా ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ నుంచి పి సౌమ్యత్రి 87%, ఏ శిరీష 86%, జి సోని 85% మార్కులు సాధించి మొదటి 3 స్థానాల్లో నిలబడడం జరిగింది. ఇలాగే మా విద్యార్థులు ఎవ్రీ ఇయర్ ఇట్లా రిజల్ట్ పరంగానే కాకుండా క్యాంపస్లో జరిగేటటువంటి అనేక ప్రోగ్రామ్స్లో కూడా మా విద్యార్థులు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కానీ సబ్జెక్టు పరంగా కానీ అన్ని రకాలుగా కూడా ముందుంటూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా పిహెచ్సి ప్రాంగణాన్ని సిబ్బంది శుభ్రం చేశారు. నెల్లూరు జిల్లా సంగం మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని 3వ శనివారం సందర్భంగా నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పిహెచ్సి ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించారు. ప్రతి నెల 3వ శనివారం ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. బాత్రూంలతో పాటు ఆసుపత్రి ఆవరణం మొత్తాన్ని క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా శుభ్రం చేస్తున్నామని, వ్యాక్సినేషన్ విధుల్లో ఉన్న సిబ్బంది మినహా మిగిలిన వారందరూ ఈ శానిటేషన్ డ్రైవ్ లో పాల్గొంటారని చెప్పారు. కార్యక్రమంలో పిహెచ్సి సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు సంగం పిహెచ్సిలో 3వ శనివారం కారణంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం మన పిహెచ్సిలో నిర్వహించడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి నెల 3వ శనివారం మన పరిసరాలు అనేటివి మనం సక్రమంగా నిర్వర్తించుకొని మన పరిసరాలంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకునేసి లోపల పిహెచ్సి లోపల ఉన్నటువంటి బాత్రూమ్లు కానీ పరిధిలో ఉన్నటువంటి ఆవరణ పరిశ్రమలను ప్రతి ఒక్కటి కూడా మనం శుభ్రంగా చేసుకోవడానికి ప్రతి ఒక్క మందులు స్టాఫ్ అంతా కూడా కలిసి మేము ప్రతి 3వ శనివారం మన పిహెచ్సిలో ఇలా కంటిన్యూగా ఈ వ్యవహారం అనేది జరుగుతూ ఉంటుంది.
దీనికి మా వాళ్ళు పిహెచ్సి ఉన్నటువంటి అందరూ స్టాఫ్ కూడా అంటే ఫీల్డ్లో ఉన్నటువంటి కొన్ని వ్యాక్సినేషన్స్ ఏమైనా ఉన్నాయంటే వాళ్ళు వాళ్ళ యొక్క విధులను అక్కడ నెరవేర్చుకుంటారు. మిగిలిన సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి మా అంతా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో పాల్గొనేసి మేము దీన్ని ప్రతి నెల విజయవంతం చేస్తున్నాము. యువకుడు రాకేష్ మృతికి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల ఇన్ఛార్జి రావు అక్షయ్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కాకినాడ జిల్లా యు కొత్తపల్లి మూలాపేట గ్రామానికి చెందిన యువకుడు రాకేష్ ఘర్షణలో దురదృష్టవశాత్తు మృతి చెందడం బాధాకరమని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండల ఇన్ఛార్జి రావు అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఆయన ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబానికి జనసేన పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి దుర్ఘటనలు ఇకపై మూలాపేట గ్రామంలోనే కాకుండా యు కొత్తపల్లి మండలంలో ఎక్కడ పునరావృతం కాకుండా జనసేన పార్టీ తన వంతు బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తుందని రావు అక్షయ్ స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలకు ప్రాధాన్యమిస్తూ అవసరమైన చర్యలు చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. మూలపేటే కాదు కొత్తపల్లి మండలం అంతా కూడా ఇలాంటి ఎక్కడన్నా జరిగినా కూడా ఉపేక్షించకుండా పోలీసు వారికి కూడా మేము జనసేన తరపున కూడా వారికి సహకరించి ఇలాంటి వారు ఎవరైనా కూడా ఉంటే ఖచ్చితంగా మా వంతు పాత్ర కూడా మేము పోషించి సురక్షితమైన మూలపేట సురక్షితమైన కొత్తపల్లి మండలం నిర్మించడానికి మా వంతు మేము పాత్ర పోషిస్తాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మరి తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష పడేలాగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శ్రీహరికోటలో తొలి ప్రైవేటు రాకెట్ విక్రమ్-1 విజయవంతం, వీక్షించిన మంత్రి నారా లోకేష్. అక్టోబర్ 2 నాటికి చెత్త లేకుండా చేస్తాం, ఎలక్ట్రిక్ ఆటోలను ప్రారంభించిన సీఎం చంద్రబాబు. కలెక్టర్ హిమాంశు శుక్లాతో కలిసి అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, సొంత గ్రామానికి సేవ చేయాలని పిలుపు. డోన్ ప్రభుత్వ ఆసుపత్రిలో విషాదం, బాలింతతో పాటు నవజాత శిశువు మృతి, హాస్పిటల్ వద్ద కుటుంబ సభ్యుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.